తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ను డెవలప్ చేసింది, ప్రారంభించింది మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మొయినాబాద్లో డ్రగ్స్ కల్చర్కు అలవాటు చేసే విధంగా పాపం అమాయకులైనటువంటి ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్యేలు వారందరినీ కూడా డ్రగ్స్కి అలవాటు చేసి ఈ సమాజంలో ఒక సంఘ విద్రోహ శక్తిగా నిలిచిపోతున్నటువంటి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దయచేసి ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వారి జీవితాలే నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సమాజానికి వారు చేస్తున్నటువంటి డ్రగ్స్ కల్చర్ ఏదో దాన్ని నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మొయినాబాద్ వాసిగా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ను డెవలప్ చేసింది, ప్రారంభించింది మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి మొయినాబాద్లో డ్రగ్స్ కల్చర్కు అలవాటు చేసే విధంగా పాపం అమాయకులైనటువంటి ఎమ్మెల్యేలు మరియు మాజీ ఎమ్మెల్యేలు వారందరినీ కూడా డ్రగ్స్కి అలవాటు చేసి ఈ సమాజంలో ఒక సంఘ విద్రోహ శక్తిగా నిలిచిపోతున్నటువంటి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దయచేసి ఆలోచన చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి వారి జీవితాలే నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ సమాజానికి వారు చేస్తున్నటువంటి డ్రగ్స్ కల్చర్ ఏదో దాన్ని నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మొయినాబాద్ వాసిగా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం.